ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆశలత గారు. మరి మేడంతో మాట్లాడి మనకున్న సందేహాలు ఏంటనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శరవణ భవ. మేడం, కూష్మాండ దీపం విశేషాలు, దాని నుంచి వచ్చే ఫలితాలు ఏంటి మేడం? ఈరోజు నేను కూష్మాండ దీపం యొక్క విశేషాలు, తర్వాత దాని నుంచి వచ్చే ఫలితాలు మీకు చెప్తున్నాను. చాలామంది ఏలినాటి శని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మళ్ళీ అదేవిధంగా వాటి నుంచి వచ్చే ఇబ్బందులు ఏంటి అని చాలామందికి అనేక రకాల అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అసలు జాతకాలు అనేటివి ఉండవు, ఏదో ఒక దానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది ఎందువలన వస్తుంది అని వాళ్ళు ఎంత ఆలోచించినా కూడా వాళ్ళకి సాల్వ్ అవ్వకపోవచ్చు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు. అసలు మీ దగ్గర ఎటువంటి జాతకము లేదు, దేని నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఏమీ తెలియనప్పుడు, లేదా శత్రు బాధలు, రుణ బాధలు, లేదంటే ఆకస్మిక అంగా జరిగే అన్ని పరిణామాలకు, అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కావచ్చు, లేదంటే ఎవరైనా మీ మీద ప్రయోగం చేశారు అని కూడా అనుమానం గనక కలిగి ఉంటే గనక వాటన్నింటికి కూడా కూష్మాండ దీపం చాలా చక్కగా పనిచేస్తుంది. కూష్మాండ దీపం ప్రతి ఒక్కరూ పెట్టొచ్చండి. ఇది ఎక్కువగా రాజకీయ నాయకులకు కూడా బాగా ఎక్కువగా విశేషంగా యోగిస్తుంది కూష్మాండ దీపము. అయితే కూష్మాండ దీపంలో 19 నెలలు కానీ 19 అమావాస్యలు కానీ, లేదంటే బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు. ఈ బహుళ అష్టమి గనక ఎవరైతే చేస్తారో ధనానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కూష్మాండ దీపం పెట్టడం వలన చాలా ఇబ్బందులు తొలగి వాళ్ళకి ధనార్జన సమకూరుతుంది. అయితే ఇది 19 బహుళ అష్టమిలు గనక చేస్తే గనక ఫలితం చక్కగా ఉంటుంది. అదేవిధంగా శత్రునాశనం, తర్వాత రాజకీయ పరంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళు, లేదంటే ఎవరైనా మాకు ప్రయోగం చేశారు అనుకునే వాళ్ళకు కూడా 19 అమావాస్యలు గనక కూష్మాండ దీపం పెట్టినట్టయితే వారికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అయితే బహుళ అష్టమి మటుకు కూష్మాండ దీపము అష్టమి తిథి వచ్చిన తర్వాత 3 గంటల తర్వాత అష్టమి తిథికి ఎక్కువగా బలం చేకూరుతుంది. ఇది ఒకవేళ మంగళవారం, శుక్రవారాలు వస్తే గనక వీలైతే రాహుకాలంలో గనక పెట్టుకుంటే కూష్మాండ దీపం ఇంకా ఎక్కువగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మేడం, కూష్మాండ దీపం ఏ విధంగా పెట్టాలి? కూష్మాండ దీపం ఏ విధంగా పెట్టాలంటే, ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి దానికి మధ్యలో కోసి దాంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేయాలి. మొత్తంగా క్లీన్గా ఇత్తులన్నీ తీయడం మూలాన దాన్ని నీట్గా చేశాక కడిగేసి బయటంతా పసుపు రుద్దేసి లోపల కుంకుమ రుద్దాల. అమ్మవార్లకు ఎప్పుడూ కూడా కుంకుమ రుద్దితే బలి ఇచ్చిన దాని కిందికి సమానంగా వస్తుంది. కాబట్టి లోపలంతా కుంకుమ రుద్దేసి దాంట్లో మీరు నువ్వుల నూనె పోసి, దాంతో నువ్వుల నూనెలో పాటు మళ్ళీ ఏదైనా బ్లాక్ క్లాత్ తీసుకున్నట్టయితే ఒక చిన్నగా కట్ చేసుకొని ఒక దాంట్లో మిరియాలు, ఒక దాంట్లో నల్ల నువ్వులు మూట కట్టేసి దాన్నే దీపపు ప్రమిదగా మీరు చేయగలిగితే గనక మంచిది. లేదు మేడం మాకు ఇలా కూడా మాకు చేయలేకపోతున్నాము, రాదు అనుకుంటే గనక మీరు దాంట్లోనే నువ్వుల నూనెలోనే నువ్వులు వేసి నల్ల ఒత్తితో దీపం గనక పెట్టినట్టయితే శత్రు బాధలు, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇది శక్తి ఆలయాల్లో అమ్మవారి ముందల కానీ, లేదంటే కాలభైరవ ఆలయంలో స్వామివారి ఎదురుగా కానీ కూష్మాండ దీపం పెట్టడం ద్వారా విశేష ఫలితాలు వస్తాయి. అయితే ఎప్పుడైతే కూష్మాండ దీపం ఎప్పుడూ నేల మీద పెట్టద్దు కాబట్టి 2 తమలపాకులు వేసి కూష్మాండ దీపం పెట్టి ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూర పళ్ళతో కూష్మాండ దీపానికి నైవేద్యం సమర్పించి కాలభైరవ అష్టకం 8 సార్లు గనక పారాయణ చేయడం ద్వారా చండీ హోమంతో సమానంగా ఉంటుంది కూష్మాండ దీపం యొక్క ఫలితం. ఒక చండీ హోమం చేయించాలంటే ఈ ప్రస్తుత కాలంలో చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి కూష్మాండ దీపం అతి తక్కువ ఖర్చుతో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అందరికీ అనుకూలంగా ఉన్న దీపం కాబట్టి కూష్మాండ దీపం ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ఫలితాలను అందుకోగలరని ఆశిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం, ధన్యవాదములు.